హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 16 ఏప్రిల్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మనకి న్యూస్లో స్పేస్ కరెంట్ అఫైర్స్ ఉంది, డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఉంది, వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి, ప్యారిస్ ఒలింపిక్స్ మరొకసారి మనకి వార్తల్లో వచ్చింది, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. కాబట్టి సో ఈ రోజు నుంచి ఒక ప్రశ్న మనకి గెస్ చేయవచ్చు. కనీసము 1 క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు. సో మనకి ఈరోజు బోర్డు అందుబాటులో లేదు. సో రేపటి నుంచి మనము ఇంటి దగ్గర కూడా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంటి దగ్గర బోర్డు ఉంటుంది, రూమ్లో బోర్డు ఉంటుంది. కాబట్టి మళ్ళీ A to Z రికార్డర్ యాప్ అవసరం దాదాపుగా రాదు. రైట్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనము A to Z రికార్డర్ యాప్ అందుబాటులో ఉంది. కాబట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలమ్స్ ఏవి అవసరమో ఎలా అధ్యయనం చేయాలి, పిఐబి సోర్సు ఎలా అధ్యయనం చేయాలని చెప్పేసి ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది, క్లిప్పర్ మిషన్ అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాబట్టి చదువుకుంటూ వెళ్లకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకి క్లిప్పర్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ మిషన్ అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ నాసా దీన్ని పంపిస్తుంది, అక్టోబర్ 10న పంపిస్తుంది. సో మనకి అప్పటికల్లా అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. కానీ ఈ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ట్రెండ్ ఏంటి అంటే జరగబోయే ప్రయోగాలు ముందే అనౌన్స్మెంట్ చేసి ఉంటే ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్టోబర్ 10న ప్రయోగించే క్లిప్పర్ మిషన్ మనకి జూలై, జూన్ లేదా ఆగస్టు పరీక్షల్లో కూడా వస్తుంది. ఎందుకోసం ఇది అంటే గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాని ఉపగ్రహము యూరోపా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ యూరోపా యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి నాసా యొక్క కొత్త మిషన్ పేరు క్లిప్పర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కొన్ని మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వస్తాయి వెంటనే. రాకెట్ ఏంటి? ఫాల్కన్ హెవీ అని చెప్పేసి పిలుస్తాం. ప్రదేశము నాసా పంపిస్తుందంటే మనకి సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు, కేప్ కెన్నడీ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎందుకోసం పంపిస్తుంది అంటే గురుడు లేదా బృహస్పతి యొక్క ఉపగ్రహము అయిన యూరోపా యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి 2030 నాటికి యూరోపా కక్షలోకి వెళ్ళి అధ్యయనం చేస్తుంది. కాబట్టి సో వెరీ ఫేమస్ మిషన్ క్లిప్పర్ బై నాసా. సో రాకెట్ పేరేంటి? ఫాల్కన్ హెవీ అని చెప్పేసి పిలుస్తాం. సో మన యూరోపా వచ్చింది కాబట్టి వెంటనే మనకేం గుర్తుకు రావాలి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క జ్యూస్ మిషన్ గుర్తుకు రావాలి. సో ఇది మనం గత మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చి ఉంది. సో మనం అంతం డిస్కస్ చేసి ఉన్నాము. ఏంటి జ్యూస్ యొక్క ఉద్దేశము అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది అంటే సో మనకి ఫ్రెంచ్ గయానా నుంచి పంపిస్తుంది ఏరియన్ 5 రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంది? బృహస్పతి ప్లస్ దాని 3 శాటిలైట్స్, 3 ఉపగ్రహాల పేర్లు ఏంటి అవి? గనిమేడా ఉంటుంది, క్యాలిస్టో ఉంటుంది, యూరోపా అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మూడింటి అధ్యయనం కోసం అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఉపగ్రహం పేరు జ్యూస్ అయితే ఓన్లీ యూరోపా కోసం అని చెప్పేసి క్లిప్పర్ అని చెప్పేసి నాసా పంపిస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా జ్యూస్ ఫర్ 3 శాటిలైట్స్ అయితే ఈ క్లిప్పర్ అనేది ఓన్లీ ఫర్ యూరోపా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి ఇది, మీరు ఆన్సర్ చేయండి. సౌర వ్యవస్థ మొత్తంలోనే అతిపెద్ద ఉపగ్రహం ఏంటి? సో అతిపెద్ద గ్రహం కాదు నేను అడిగేది, అతిపెద్ద ఉపగ్రహం ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి. క్లిప్పర్ బై నాసా, జ్యూస్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో క్లియర్ మనకి ఈ పేజీ. నెక్స్ట్ పేజ్ చూస్తే ఇది కూడా మనకి వెరీ ఫేమస్, జపాన్ ఆస్ట్రోనాట్స్ మనకి వార్తల్లో ఉన్నారు. వాస్తవంగా ఇవి 2 ఆర్టికల్స్ ఒకే పేజీలో మీకు పీడిఎఫ్ వస్తుంది. కానీ ఎక్స్ప్లెనేషన్ టైంలో మనకి మీద కింద ఖాళీ ప్లేస్ ఉంటే మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు అని చెప్పేసి 2 ఒక్కటే పేజీలో ఉన్న ఆర్టికల్స్ని 2గా తీయడం జరిగింది. సో మనకేంటి ఇప్పుడు ఈ నాసా, రైట్, ఈ నాసా దాంతోపాటు జపాన్ యొక్క అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్, ఏ సంస్థ? సో జపాన్ అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్ ఒప్పందం చేసుకున్నాయి. ఏం ఒప్పందం అంటే సో జపాన్ అనేది ఈ ఒప్పందం లోపల లూనార్ రోవర్ని ప్రొవైడ్ చేస్తుంది. రోవర్ మీన్స్ మనకి ల్యాండ్ అయిన తర్వాత సో మనం భూమి మీద కదలికలు చేస్తుంది, దాన్ని రోవర్ అని చెప్పేసి పిలుస్తాం. రోవర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ నాసా అనేది మనకు రాకెట్ని ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్సిమం స్పేస్ లాంచ్ సిస్టమ్ అయి ఉంటుంది. రాకెట్ పేరు ఒప్పందంలో లేదు, కానీ మన మ్యాక్సిమం మనకి
ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి స్పేస్ లాంచ్ సిస్టమ్ని నాసా ఉపయోగిస్తుంది. కాబట్టి మేబీ మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ అయి ఉండొచ్చు. ప్రజెంట్ పనిచేస్తున్న రాకెట్ లోపల హెవీ రాకెట్ ఏంటి, మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. నెక్స్ట్ ఇద్దరిని జపాన్ వాళ్ళని తీసుకెళ్తుంది. సో ఇందులో ఒక్కరు చంద్రుని యొక్క ఉపరితలం మీద తన పాదాన్ని మోపుతారు. ఇఫ్ ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట చంద్రుని మీద కాలు మోపిన వ్యక్తులు మొత్తం ఇంతవరకు తెల్ల వ్యక్తులు అమెరికన్సే కంప్లీట్గా. 1969 నుంచి చూస్తే 72 వరకు మొత్తం మీద ఈ మూన్ యొక్క సర్ఫేస్ని టచ్ చేసిన వ్యక్తులు 12 మెంబర్స్ అండి. అందులో ఫస్ట్ మనకి 1969 జూలై 21న ఎవరు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వెరీ ఫేమస్ పర్సన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్. సెకండ్ వ్యక్తి ఎవరంటే మనకి బజ్ అల్డ్రిన్. సో ఇద్దరు ఒకేసారి అపోలో 11 అని చెప్పేసి ఆ మిషన్ ద్వారా పోతారు. ఈ అపోలో ప్రోగ్రాంలో భాగంగా 1969 నుంచి 72 వరకు 12 మంది అమెరికన్స్ వెళ్తారు. సో ఈ 12 మంది కాకుండా మనకి చూస్తే ఈ ఆర్టెమిస్ 3 కంటే ముందే ఈ జపాన్ వ్యక్తుల్ని నాసా తీసుకెళ్తుంది. కాబట్టి సో చంద్రుని మీద కాలు మోపే వ్యక్తులలో చూస్తే నాన్ అమెరికన్ పర్సన్స్ ఎవరు కావచ్చు, జపాన్ వ్యక్తి కావచ్చు. పేరు ఎవరు మనకి, సో పేరు ఒప్పందంలో లేదు. మొత్తం మీద అమెరికన్స్ కాకుండా చంద్రుని మీద కాలు మోపే ఫస్ట్ వ్యక్తులు నాన్ అమెరికన్స్ ఎవరు అంటే జపానీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒప్పందం ఇది, నాసా ప్లస్ జపాన్ అడ్వాన్స్ స్పేస్ కోఆపరేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ అండి. సో మనకి ఆర్టెమిస్ 1 అయితే పంపినాం ఇంతకుముందు. సో మనం ఆర్టెమిస్ 1 అని చెప్పేసి పంపినాం. ఆర్టెమిస్ 2 మేబీ ఈ ఇయర్ ఎండింగ్లో నెక్స్ట్ ఇయర్ పంపొచ్చు. ఆర్టెమిస్ 2లో మనకి చంద్రుని యొక్క సర్ఫేస్ మీద ల్యాండ్ కారు వీళ్ళు మొత్తం 4 మెంబర్స్ పోతున్నారు వ్యోమగాములు. అందులో వెరీ ఫేమస్ మనకి డిస్కస్ చేసి ఉన్నాం. మరొకసారి రివిజన్ కోసం అని చెప్పేసి చూస్తే విక్టర్ గోవర్. ఎందుకు ఈయన గుర్తుపెట్టుకోవాలంటే మనము సో ఫస్ట్ నల్లజాతి వ్యక్తి కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మూన్ మీదకి వెళ్తున్న వ్యక్తులలో వీళ్ళు మూన్ చుట్టూ ఓన్లీ సో ఒక కక్షలోకి వెళ్ళి వస్తారు, కానీ ల్యాండ్ కార్ అక్కడ. సో ఓన్లీ ప్రదక్షిణ మాత్రమే ఉంటుంది మనకి. అయినప్పటికీ విక్టర్ గోవర్ వెరీ ఫేమస్, మనకి బ్లాక్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ క్రిస్టీనా కోచ్ అని చెప్పేసి ఉన్నది. ఈమె మేబీ ఫస్ట్ ఉమెన్ కావచ్చు మూన్ మీదకి ప్రయోగం లోపల. సో క్రిస్టీనా కోచ్ గుర్తుపెట్టుకోవాలి, విక్టర్ గోవర్ గుర్తుపెట్టుకోవాలి. సో బ్లాక్ పర్సన్ అండ్ ఉమెన్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. ఆర్టెమిస్ 2లో, ఆర్టెమిస్ 3లో వీళ్ళే ఉంటారు కాబట్టి సో చంద్రయాన్ మీదకి వెళ్తున్న ఫస్ట్ నల్లజాతీయుడు అని చెప్పేసి విక్టర్ గోవర్ రికార్డు సృష్టిస్తాడు 2026లో. రైట్, ఇది క్లియర్. నేనేమంటున్నా అంటే సో నాన్ అమెరికన్స్ చూస్తే జపాన్ వాళ్ళు వెళ్తున్నారు, ఇద్దరు వెళ్తున్నారు, ఒకరేమో తన ఫూట్ని మోపుతున్నాడు. కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రశ్న వస్తుంది మనకి కంట్రీ బేస్డ్ ప్రశ్న వస్తుంది, నాన్ అమెరికన్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. కాబట్టి జపాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇద్దరి పేర్లు తప్పనిసరి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్లస్ బజ్ అల్డ్రిన్ అని చెప్పేసి. సో అపోలో 11 ద్వారా వీళ్ళు వెళ్ళినారు. ఇది 2వ ఆర్టికల్ మనకి. నెక్స్ట్ ఇది 3వ ఆర్టికల్ చూస్తే డిఫెన్స్ కిందికి వస్తుంది. సో వెరీ ఫేమస్. సో సౌత్ చైనా సముద్రం లోపల ఒక 4 కంట్రీస్ ఉమ్మడి నావిక విన్యాసాలు చేపట్టినాయి. కాబట్టి దాని నేమ్ ఏంటి మనకు అంటే సో మారిటైమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. జియో పాలిటిక్స్ దృష్ట్యా మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటి, సో మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అనేది ఉమ్మడి నావిక విన్యాసం బిట్వీన్ ది జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా అని చెప్పేసి ఉంది. సో మరి ఎక్కడ జరుగుతుంది ఇది అంటే సౌత్ చైనా సీ లోపల. ఎగ్జాక్ట్గా ఎక్కడ మనకి అంటే ఫిలిప్పీన్స్ యొక్క ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఈఈజెడ్ ఇది కొత్త పదం ఏమీ కాదు, నెంబర్ ఆఫ్ టైం మనకి వచ్చింది ఎగ్జామ్ లోపల, క్లాస్ లోపల. సో ఇండియా అనుకున్నట్లయితే ఇది కోస్టల్ లైన్ కదా, ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ లేదా 375 కిలోమీటర్స్ దూరం వరకు ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఈ ప్రాంతం లోపల మనము ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవచ్చు. కాబట్టి ఫిలిప్పీన్స్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి సో ఫిలిప్పీన్స్ దీన్ని హోస్ట్ చేయడం జరిగింది.
సో చైనా వర్సెస్ ఫిలిప్పీన్స్ దృష్ట్యా, జియోపాలిటిక్స్ దృష్ట్యా ఈ ఎక్సర్సైజ్ వెరీ ఫేమస్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ పేరేంటి? మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏ 4 కంట్రీస్ అంటే జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా అని చెప్పేసి. ఎక్కడ మనకి సో సౌత్ చైనా సీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఫిలిప్పీన్స్ యొక్క ఈ జెడ్లోకి వస్తుంది ఇది. సో నెక్స్ట్ చూస్తే మనకి నెక్స్ట్ డిఫెన్స్ కిందకి మనకి సో మన డిఫెన్స్ సెక్టార్లో మహిళల పాత్ర అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఒక క్లాస్ మనం చేసి ఉన్నాం. డిఫెన్స్ ఇయర్ రౌండప్ లోపల ఒకటే పేజీలో మొత్తము 20+ మెంబర్స్ వస్తారు. సో రక్షణ రంగంలో మహిళలు అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. అందులో మరొక పాత్ర మనకి వచ్చింది తొలి ఉమెన్ బిగులర్ ప్లేయర్స్. సో మనకి బిగుల్ అంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ పీక్ లాగా ఉంటుంది. జనరల్గా మనకి ఈ అమరులకు నివాళి అర్పించినప్పుడు కానీ, జాతీయ జెండా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు మనం ముందుగా వాయించేదాన్ని మనం బిగుల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ బిగుల్ని మనకి ఎప్పుడైనా సో మెన్సే ఇన్ఫ్యాక్ట్ ఉపయోగిస్తారు, ఉమెన్స్ ఉపయోగించరు. వెరీ ఫస్ట్ టైం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క పోలీస్ శాఖ అనేది ఈ బిగులర్ ప్లేయర్స్గా 3 నియామకం చేసింది. 3 ఉమెన్స్ కాబట్టి మనకి వార్తల్లో ఉన్నారు. శివాని, శ్వేత, నీషు అని చెప్పేసి ఆ 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. శివాని, శ్వేత అండ్ నీషు, ఈ 3 పేర్లు కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. వై? బికాజ్ మనకి డిఫెన్స్ సెక్టార్లో సో ఆ గాజు గ్లాసుని బద్దలు కొట్టి డిఫెన్స్ సెక్టార్లో మహిళలు రాలేరు అని చెప్పేసి మనకోటి ఇన్ఫ్యాక్ట్ స్టీరియో టైప్స్ అని మనకు కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బద్దలు కొట్టి 3 ఉమెన్స్ బిగుల్ని వెరీ ఫస్ట్ టైం వాయిస్తున్నారు కాబట్టి సో 3 పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. శివాని, శ్వేత, నీషు అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకు. సో నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తుంది. సో మనకు స్పేస్ డిఫెన్స్ కాకుండా అదర్స్ కిందికి వస్తుంది. డాక్సింగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది 1 టైప్ ఆఫ్ హ్యాకింగ్ ఇది. సో మనకి ఇది 150 మార్క్స్ జిఎస్ అనుకున్నప్పుడు కనీసము 2 నుంచి 3 క్వశ్చన్స్ వొకాబులరీ ఆధారంగా ఉంటాయి. అందులో వెరీ ఫేమస్ మనకి డాక్సింగ్ అని చెప్పేసి వచ్చింది. ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు అతని అనుమతి లేకుండా మనము సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని డాక్సింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. పూర్తిగా హ్యాకింగ్ ఏం కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోప్యంగా పని చేస్తున్నాము, ఆ వీడియో మన ఫ్రెండు తీసి ఉన్నాడు, మన ప్రమేయం లేకుండా మన అనుమతి లేకుండా ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఆ గ్రామ్ ఈ గ్రామ్లో పంపిస్తే గిట్ట దాన్ని మనం డాక్సింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలని డిజిటల్గా ప్రచారం చేసే చర్యను మనం డాక్సింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. డిజిటల్గా మీన్స్ ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎప్పుడు డ్రింక్ చేయడు, సో ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్రెండ్ అని చెప్పేసి నమ్మి నీతోని వెరీ ఫస్ట్ టైం డ్రింక్ చేశాడు. సో అప్పుడు నువ్వు వీడియో తీసినావు అనుకోండి, ఇద్దరికి తెలిస్తే ఏం కాదు. సో ఆ వ్యక్తి తెలియకుండా నువ్వు ఈ ఫేస్బుక్, వాట్సాప్లో పంపిస్తుందని డాక్సింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం సింపుల్గా. నెక్స్ట్ 93 కొత్త ఉల్లి వంగడాలని మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఉల్లి వంగడాలు మనకు ఎందుకోసం ఇది వెరీ ఫేమస్ బిట్టు అంటే ఉల్లి యొక్క మనకు సెల్ఫ్ లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి అన్ని సీజన్లో మనకి అందుబాటులోకి ఉండేలా వెరీ ఫస్ట్ టైం కొత్త రకం ఒక 93 కొత్త వంగడాలు అని చెప్పేసి కాన్పూర్లో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మన యూనివర్సిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్పేసి. సో మన కాన్పూర్లో యూపీ అని తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఏంటి 93 కొత్త ఉల్లి వంగడాలు అని చెప్పేసి అన్ని సీజన్లో అందుబాటులో ఉండేలా ఈ చర్య తీసుకోవడం జరిగింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఉల్లి ఉత్పత్తిలో భారతదేశంలో సో ఫస్ట్ ప్లేస్ ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో కంపల్సరీ క్వశ్చన్కి మీకు తెలిస్తే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది తెలుసుకుంటారు, మీకు కూడా ఒకసారి మీరు టైప్ చేస్తూ ఉంటే రివిజన్ లాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. సో ప్రశ్న తప్పనిసరిగా వచ్చే దాంట్లో ఇది ఒకటే అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి క్లిప్పర్ మిషన్ ఏదైతే ఉందో లేదా నాన్ అమెరికన్ జపాన్ వ్యక్తి ఏదైతే ఉన్నాడో, తర్వాత ఈ జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా మధ్య నావిక విన్యాసం ఏదైతే ఉందో అవి 3తో పాటు ఈరోజు ఆర్టికల్స్లో ఇది వెరీ ఫేమస్. సో మెన్ 5 CV అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకేంటి మెన్ రైట్. సో మెన్
MN5CV ఇది ఒక వ్యాక్సిన్ పేరు. ఫస్ట్ అయితే ఒక వ్యాక్సిన్ పేరు. ఇది WHO చేత మనకి సిఫార్సు చేయబడింది, అంటే ఆమోదించబడింది. ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేసిన కంట్రీ ఏంటి అంటే మనకి ఒక ఆఫ్రికా కంట్రీ, అది గుర్తుపెట్టుకోవాలి, నైజీరియా. సో ఫస్ట్ మీ కాన్సెప్ట్ కంటే ఇది ముందు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఇవి. MN5CV అనేది WHO చేత ఆమోదించబడింది. సో నైజీరియా కంట్రీ, ఆఫ్రికా కాబట్టి వెరీ ఫేమస్. ఈ 5 అంటే మనకి ఏంటిదంటే సో 5 జాతులను ఇది కవర్ చేస్తుంది. ఏ 5 జాతులు అంటే మనకు మెనింగోకాకస్ బ్యాక్టీరియా. సో వెరీ ఫేమస్. మనకి ఈ మెదడు వెన్నుపాముని కప్పి ఉంచే పొరలు అని చెప్పేసి మనకి మెనింజెస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఆ మెనింజెస్ పొరల్లో వాపు వస్తుంది మనకి ఈ బ్యాక్టీరియా కారణంగా. సో ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్టీరియా మొత్తము 5 ఉంటే జాతులు, అందులో ACWYX అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ 5 జాతుల నుండి రక్షణ కోసం అని చెప్పేసి ఇది కాపాడుతుంది కాబట్టి మనము MN5CV అని చెప్పేసి పిలుస్తున్నాం. సింపుల్గా ఒకటే షాట్, సింగిల్ షాట్ బట్ 5 బర్డ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది బ్యాక్టీరియల్ వ్యాధిని మనకు కాపాడుతుంది. సో వెరీ ఫేమస్. మనకి WHO లక్ష్యం ఏంటి అంటే 2030 నాటికి మెనింజైటిస్ అంతం చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. ఈ వ్యాధి మనకి ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా కారణం కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగిస్ కావచ్చు, లేదా పరాన్నజీవి కావచ్చు. ఎగ్జాంపుల్ అమీబా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇందులో ఎక్కువ మనకి ఎఫెక్ట్ చేసేది ఏంటిది అంటే బ్యాక్టీరియా అని చెప్పేసి సో మెనింగోకాకస్ అని చెప్పేసి పిలుస్తున్నాము. మెనింగోకాకస్ బ్యాక్టీరియా. సో ఇది మొత్తము 5 టైప్స్ ఉంటుందట. ఈ 5 టైప్స్ని కూడా ఒక సింగిల్ డోస్తో అటాక్ చేయొచ్చు కాబట్టి మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ మెనింజైటిస్ ఏదైతే ఉందో వ్యాధి మనకి ఎక్కువ వచ్చేది ఆఫ్రికా బెల్ట్ లోపల వస్తుంది. మొత్తం 26 కంట్రీస్ ఉంటాయట. ఆ 26 కంట్రీస్లలో ఈ నైజీరియా ఒకటి. సో ఆఫ్రికా దేశము వ్యాక్సిన్ డెవలప్ అని చాలా అరుదుగా మనం చూస్తాము. ఎక్కువ రష్యా లేదా మనకు లండన్ అని చెప్పేసి ఇండియా చేస్తుంది. బట్ ఇట్లా కాకుండా మనకి MN5CV కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ మనకి చిన్నపిల్లల్లో అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎకనామీ వర్డ్స్. ఇవి ఒక 4 వర్డ్స్ వార్తల్లో ఉన్నాయి. ఇవి కంప్లీట్గా మనకి వొకాబులరీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటి ఇందులో ఫస్ట్ మనకి డ్రై ప్రమోషన్. తెలంగాణ పేపర్లో వచ్చింది ఈరోజు ఆర్టికల్. సో డ్రై ప్రమోషన్ మీన్స్ అంటే నీ హోదా పెంచుతాము, రెస్పాన్సిబిలిటీ పెంచుతాం, కానీ సాలరీ అంతే ఉంచుతాము. దీన్ని డ్రై ప్రమోషన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో నీకు హోదా పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ సాలరీ మాత్రం అంతే ఉంటుంది. సో నెక్స్ట్ మూన్ లైటింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఇది కంపెనీ యొక్క యజమాన్యానికి తెలియకుండా రెండవ ఉద్యోగం చేయడము. ఎక్కువ మనకి పార్ట్ టైం జాబ్స్. ఇన్ఫ్యాక్ట్ డే టైంలో ఓ కంపెనీ జాబ్ చేస్తే నైట్ టైంలో ఇంకో జాబ్ చేస్తాం మనం. సో ఎక్కువ డబ్బు కోసం అని చెప్పేసి, అవసరం కోసం అని చెప్పేసి దాన్ని మనం మూన్ లైటింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ క్వైట్ క్విట్టింగ్ అంటే సో ఇన్ఫ్యాక్ట్ నీ ఒప్పందంలో ఏమి ఉందో అంతవరకే పని చేస్తావు, ఏ మాత్రం ఎక్కువ పని చెప్పినా చేయవు. దాన్ని మనము క్వైట్ క్విట్టింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. వేతనాన్ని బట్టి ఒప్పందం ప్రకారము కేవలము అప్పగించిన పని మాత్రమే చేయడము, మిగతావి విస్మరించడము అంటే చేయకపోవడం అని చెప్పేసి. ఒప్పందంలో ఏముందో అదే చేయడము, అంతకు మించి చేయకపోవడం మనకు క్విట్టింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. క్వైట్ క్విట్టింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ కాఫీ బ్యాడ్జింగ్ మనకి వార్తల్లో ఉంది. ఇది ఏంటి అంటే కొంతమంది పని చేయరు కానీ పని చేసినట్టుగా మెప్పు పొందుతారు, నటిస్తారు. సో ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకరు ఉంటారు ఇట్లా. వాళ్ళు ఎక్కువ పని చేయరు, పని చేసినట్టు బిల్డప్ ఇస్తారు, మెప్పు కూడా వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో దాన్నే మనము కాఫీ బ్యాడ్జింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. అంటే సో మనకి ఈ HR ఎవరైతే ఉంటారో ఆఫీస్ లోపల, లేదా MD ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మెప్పు కోసం అని చెప్పేసి వీళ్ళు యాక్టింగ్ చేస్తారు, పని చేయరు. ఇవి 4 ఆర్టికల్స్ మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ APPS Group 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మీకు అవసరమైన ఆర్టికల్స్ ఈరోజు అన్నీ అయిపోయినాయి. రేపు మనం డిస్కస్ చేస్తాము, ఇంకా అధ్యయనం చేయలేదు. సో ఇప్పుడు మీకు PIB న్యూస్లో చూపిస్తుంది. ఏంటి అంటే సో మనకి ఎక్స్పోర్ట్స్ మీద అండ్ ఇంపోర్ట్స్ మీద నివేదిక వచ్చింది. బట్ మనకి సంపూర్ణంగా లేదు. ఈరోజు పేపర్లో చూస్తే హిందీలో మన సంపూర్ణంగా లేదు, తెలుగు పేపర్ సంపూర్ణంగా లేదు.
మొత్తము ఎగుమతులు ఇన్ని డాలర్స్ అని చెప్పేసి మొత్తం దిగుమతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ సో ఎగుమతులు దిగుమతులు మనకి వస్తువులు కావాలి, సేవలు కావాలి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కావాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కావాలి, విజిబుల్ అకౌంట్ కావాలి మనకు, సో క్యాపిటల్ అకౌంట్ కావాలి, కరెంట్ అకౌంట్ కావాలి. ఇవన్నీ మనము సో డీజీఎఫ్టీ వెబ్సైట్లో చూసి రేపు అప్డేట్ చేస్తాను. వెరీ ఫేమస్ ఫారెన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యం మనకి గ్రూప్ 2లో ఉంది, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2లో ఉంది. కాబట్టి సో విదేశీ వాణిజ్యం లెసన్లో మనకి వస్తుంది. కాబట్టి సో వర్తక చెల్లింపుల శేషం అని చెప్పేసి పిలుస్తున్నాం. కాబట్టి మనకి కంపల్సరీ అది అధ్యయనం చేయాలి. వెరీ ఫేమస్ రిపోర్టు. ఆర్థిక సర్వేలో కూడా ఇదే వస్తుంది. సో మనకి సర్వేలో ఏముంటుందంటే డీజీఎఫ్టీ ఏం ఇస్తే, ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమి ఇస్తే అది ఉంటుంది. సో ఆర్థిక సర్వే రాకముందే మనం అధ్యయనం చేస్తున్నాం దీన్ని. ఏంటి అంటే విదేశీ వాణిజ్యంలో మనకి ఎగుమతులు ఎలా ఉన్నాయి, దిగుమతులు ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి, ఉత్పత్తులు వరుసగా 5 ఏంటి అని చెప్పేసి, ఇంపోర్ట్స్ ఏవి ఎక్కువ అని చెప్పేసి వరుసగా 5 మనం డిస్కస్ చేస్తాము. సో నోట్స్ సగం అయిపోయింది, ఇంకో సగం ఉన్నది. ఒక 10 పేజీలకు మించకుండా మనకి ఆ నోట్స్ అయితే వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అది. నేను జిఎస్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్లో మాత్రము ఒకటే పేజీలో ఇస్తాను. ఏది సో ఎగుమతులు దిగుమతులు వరుస క్రమంలో 5 అని చెప్పేసి, రాష్ట్రాల వారీగా ఏవి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, ఏవి ఎక్కువ ఇంపోర్ట్స్ అని చెప్పేసి, సో తెలంగాణ యొక్క స్థానం ఏంటి, ఏపీ యొక్క స్థానం ఏంటి అని చెప్పేసి, ఎఫ్డిఐలు ఏ కంట్రీ నుంచి ఎక్కువ అని చెప్పేసి, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము రేపు లేదా ఎల్లుండి. సో నెక్స్ట్ ఇది జాగ్రఫీ ఆర్టికల్ మనకు అడ్వెంచర్స్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో మనకి జనరల్గా 7 సమ్మిట్ అని చెప్పేసి తెలుసు మనకి ఆల్రెడీ. అంటే 7 ఖండాల్లో 7 శిఖరాలని అధిరోహిస్తే మనము 7 సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. తెలంగాణలో వెరీ ఫేమస్ నిజామాబాదు మలావత్ పూర్ణ అని చెప్పేసి పిలుస్తాం. ఆమె 7 సమ్మిట్ని అచీవ్మెంట్ అయింది. అందులో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు అతను ఆమెని, రైట్. సో అతను కాదు సారు. ఈ 7 సమ్మిట్స్తో పాటు మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ని కూడా రీచ్ అవుతే దాన్ని మనము అడ్వెంచర్స్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకు టెన్నిస్ లోపల ఈ యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అని చెప్పేసి ఈ 4 గెలిస్తే మనం ఏమంటామంటే సో గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి అంటాం కదా. సో అట్లనే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇదే విధంగా ఇక్కడ 7 ఖండాల్లో 7 శిఖరాలు అని చెప్పేసి, ఇంకా సౌత్ పోల్ నార్త్ పోల్ని కూడా రీచ్ అవుతుంది. దాన్ని మనము అడ్వెంచర్స్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో గ్రాండ్ స్లామ్ అంటే మనకి ఒక్కొక్కటి ఉంటాయి విడివిడిగా, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది. అవి 4 గెలిస్తే మనం కెరీర్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఇక్కడ ఈ ఘనత తొలి కవలలు, సో వీళ్ళు ట్విన్స్, వీళ్ళు తాషి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మాలిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో తాషి, నుంక్షి, మాలిక్ అని చెప్పేసి మనకి ఉన్నది. సో తాషి ప్లస్ నుంక్షి మాలిక్ వీళ్ళది హర్యానా అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి హర్యానా పేరు స్పెల్లింగ్ ఇది రాదండి. సో ఇది కాదు, మనకి హర్యానా అని చెప్పేసి ఇట్లనే రాస్తాం. కాబట్టి సో తాషి ప్లస్ నుంక్షి మాలిక్ అని చెప్పేసి సో ఫస్ట్ కవలలు మనకి పూర్తిగా ఇన్ఫ్యాక్ట్ అడ్వెంచరస్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయడం జరిగింది. ఒకసారి చూస్తే మనకి ఫస్ట్ కవలలు ప్లస్ ఫస్ట్ సౌత్ ఆసియా నుంచి వీళ్ళు రావడం జరిగింది. సో ఆసియాలో మనకి ఇవి శిఖరాల పేర్లు. ఆసియా మనకు ఎవరెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం, ఆఫ్రికా కిలిమంజారో అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఐరోపాలో ఎల్బ్రస్ అని చెప్పేసి పిలుస్తున్నాం, ఎల్బ్రస్. నెక్స్ట్ ఇక్కడ సో మనకి ఆస్ట్రేలియాలో ఓన్లీ అన్నప్పుడు మనకు సో కోషియాస్కో అని చెప్పేసి వస్తుంది, రైట్. ఓన్లీ ఆస్ట్రేలియా అంటే మనకు కోషియాస్కో వస్తుంది. ఓషియాని అంటే మనకి ఆస్ట్రేలియాకు మించి సో మనకు కొన్ని దీవులు కలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏమొస్తుంది అంటే కార్టుస్నేజ్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా జయశిఖరం అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ ఆస్ట్రేలియాలో అట్లా మనం తీసుకోము. ఎక్కువసార్లు 7 సమ్మిట్స్ అనుకున్నప్పుడు ఓషియానియా ప్రాంతం తీసుకుంటాము. ఆస్ట్రేలియాతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ వస్తాయి. సో మనకి ఎక్కింది ఏంటి, కోషియాస్కో కాదు, ఇన్ఫ్యాక్ట్ జయశిఖరము లేదా కార్టుస్నేజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఉత్తర అమెరికా ఇది అర్థమైందని చెప్పేసి భావిస్తున్నా. ఆస్ట్రేలియా కాదు శిఖరాన్ని ఎక్కింది. సో ఓషియానియా ప్రాంతంలో ఉన్న కార్టుస్నేజ్ లేదా జయశిఖరము. ఓన్లీ ఆస్ట్రేలియా అంటే మనకి కోషియాస్కో వస్తుంది. 7 సమ్మిట్స్ అనుకున్నప్పుడు మనం దీన్ని తీసుకోము, దీన్ని తీసుకుంటాము. సో ఉత్తర అమెరికా మనకి మెకెన్లీ అని చెప్పేస్తున్నది. సౌత్ అమెరికా
అకన్ కాగు అని చెప్పిస్తుంది. నెక్స్ట్ అంటార్కిటికా లోపల విన్సన్ మాసిఫ్ అని చెప్పిస్తున్నది. సో ఈ అన్నిటినీ ఎక్కింది కాబట్టి మనకి వార్తల్లో రావడం జరిగింది. ఇద్దరు తాషి ప్లస్ నుంగ్షి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది మన జాగ్రఫీ ఆర్టికలే. యూపీలో మొట్టమొదటి గ్లాస్ స్కై వంతెన అని చెప్పిస్తున్నది. సో ఇది యూపీలో ఫస్ట్ది, ఇండియాలో ఫస్ట్ది ఏం కాదు. ఏంటిది అంటే ఇన్ఫ్యాక్ట్ తులసి లేదా శబరి జలపాతం దగ్గర దీన్ని యూపీ నిర్మించింది. సో శబరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, తులసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఫాల్ మనకి నేమ్ అది. దీన్ని స్పెషల్ ఏంటి అంటే రాముడు విల్లు మరియు బాణం ఆకారంలో ఇది ఉన్నదని చెప్పేసి. సో యూపీలో ఫస్ట్ గ్లాస్ స్కై బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉన్నదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఏ జలపాతం మనకి అంటే శబరి లేదా తులసి అని చెప్పేసి పిలుస్తాం. సో రేపు ఇది స్టార్ట్ అవుతుంది రామ నవమి సందర్భంగా. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసి ఉన్నాము. 22 జనవరిన మన పిఎం మోడీ గారు అయోధ్య రామాలయం యొక్క ప్రారంభిస్తూ ఉన్నాడు. మనము ఇన్ఫ్యాక్ట్ డిస్కస్ చేసి ఉన్నాం. బాలరాముడికి మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇది ఇన్ఫ్యాక్ట్ మనము ఏమన్నామంటే ఈ రామనవమి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ బాలరాముడి యొక్క నుదుటి మీద సూర్య తిలకము లెక్క ఒక బొట్టు మాదిరిగా కిరణాన్ని ప్రసరింప చేస్తారని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. సో అది ఎంత పరిమాణం ఉంటుందంటే మనకు 58 mm అని చెప్పేసి పరిమాణంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా 5 minutes పాటు ప్రసారం అవుతుంది. సూర్యకిరణము ఇన్ఫ్యాక్ట్ 4 మీద ఎగ్జాక్ట్గా వస్తుంది 12 PM గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. వాస్తవంగా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి. సో ఇది దీనికి ఎవరి ఆధ్వర్యం అంటే మనకు సరోజ్ కుమార్ పాణిగ్రాహి అని చెప్పేసి పిలుస్తున్నాం, ఒడియా శాస్త్రవేత్త. సో నేమ్ ఇంటికి రాస్తాం ఒకసారి, గుర్తుంటుంది కంపల్సరీ. సరోజ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి. సరోజ్ కుమార్ మనకి పేపర్లో ఈ పేరు ఇవ్వలేదు కానీ మనము జనవరి మాసం కరెంట్ అఫైర్స్ మీరు చెక్ చేయండి. సో అయోధ్య విగ్రహం దగ్గర వస్తుంది ఇది. పాణిగ్రాహి అని చెప్పేసి పిలుస్తున్నాం, ఒడియా శాస్త్రవేత్త. సో ఇతని ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్ డెవలప్మెంట్ చేసింది. దీనికి సాంకేతికత సహాయం చేసింది ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. 2 కటకాలు అమర్చారు కదా. సో ఆ కటకాలను ఎవరు అందించారంటే మనకి ఆప్టికా సంస్థ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 సంస్థలు, 3 సంస్థలు, ఒక శాస్త్రవేత్త పేరుంది. సరోజ్ కుమార్ పాణిగ్రాహి అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు టెక్నికల్గా హెల్ప్ చేశారు. మన కటకాలు ఇచ్చిందేమో ఆప్టికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీద ఎవరు డెవలప్మెంట్ చేశారంటే సెంట్రల్ బిల్డింగ్ సెంటర్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్. మనకి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఇది కూడా హిస్టరీ కిందకి వస్తుంది. సో లాంగ్ టే ఫెస్టివల్ మనకి వార్తల్లో ఉంది. సో లాంగ్ టే ఫెస్టివల్ ఇట్లా ఒక పేజీలో ఒకటే మనకి ఆర్టికల్ ఉంటే పైన రాయొచ్చు, పైన ఖాళీ ప్లేస్ ఉన్నది కాబట్టి బోర్డు కంటే ఇట్లనే ఎఫెక్టివ్గా ఉంటుందేమో. సో లాంగ్ టే ఫెస్టివల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీన్ని నైషీ తెగ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది ఒక ట్రైబ్స్ ఇది. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉంటుంది. ఈ ఫెస్టివల్ యొక్క ఫేమస్ ఏంటి అంటే మనకి ఎక్కువ గిరిజన పండుగల్లో జంతు బలి తప్పనిసరిగా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఎవరి పండుగ అయినా జంతు బలి తప్పనిసరి, కనీసం పక్షి బలి తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ మాత్రము జంతు బలను పూర్తిగా బ్యాన్ చేసిన పండగ అని చెప్పేసి ఈ లాంగ్ టే ఫెస్టివల్ మనకి వార్తల్లో ఇవ్వడం జరిగింది. ఇటువంటి మనకి హిందూ పేపర్లో ఎక్కువ వస్తాయండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ ట్రైబ్స్ గురించి కానీ, ఈ ఫెస్టివల్స్ గురించి కానీ మనకు ఎక్కువ వచ్చేది హిందూ పేపర్లో వస్తుంది. ఎక్స్ప్రెస్ మనకి ఎక్కువ ఎకనామీ ఆర్టికల్స్ అండ్ ఐఆర్ ఆర్టికల్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మన ఐపీఎల్ లోపల సన్ రైజర్స్ హైదరాబాదు మరొకసారి అత్యధిక స్కోర్ నమోదు చేసింది 287. ఐపీఎల్ క్వశ్చన్ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. వర్సెస్ మళ్ళీ ఆర్సీబీ విన్నే చేయడం జరిగింది. ఈ సాల కప్ నమ్దే అని చెప్పేసి మహిళలు కొట్టారు, మేము కొడతామని చెప్పేసి వచ్చినారు. కానీ సో గత ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఆట చాలా చండాలంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరిది ఆర్సీబీ జస్ట్ ఇక్కడ ఐపీఎల్ అనేది నాట్ మచ్ ఇంపార్టెంట్. ఈ రికార్డ్ మనకి ఇంపార్టెంట్. సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసి మన హైదరాబాద్ ఏం కాదు, సన్ రైజర్స్ హైదరాబాదే 287 కొట్టింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన మనకి వార్తల్లో ఉంది. ఈ రోజు స్టార్ట్ అవుతుంది 16 ఏప్రిల్న. ఎక్కడ అండి? సో ఇది మనకు ప్రశ్న వస్తుంది. గ్రీస్లోని ఒలింపియా లోపల దీన్ని సో ప్యారిస్ కాదని చెప్పేసి చదవాలి.
ప్యారిస్ కాదు అని చెప్పేసి చదవాలి. వై? బికాజ్ మన ప్రశ్న వస్తుంది. సో 2024 ఒలింపిక్స్ ప్యారిస్ పేరు రాదు ప్రశ్నలో. ఒలింపిక్స్ యొక్క జ్యోతి ప్రజ్వలన ఏ ప్రదేశంలో స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆప్షన్ ప్యారిస్ ఉంటుంది కంపల్సరీ. సో మనం ఓవర్లుక్లో ఎగ్జామ్ హాల్లో వేరుంటాము. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాలిటీ చూస్తే ఎగ్జామ్ హాల్లో వేరే స్పందిస్తాము. బయటకు వచ్చినాక సో మనం లక్ష్మీకాంత్ పుస్తకం పట్టుకుని చూస్తే గిట్ట అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, మన నోట్స్లో ఉంటాయి. బట్ ఎగ్జామ్ హాల్లో మనం చేయగలుగుతాం ఆన్సర్. ఆ టైంలో అంటే హైలీ ఇంపాసిబుల్, ఏ ఫ్యాకల్టీకి సాధ్యం కాదు. 20+ ఇయర్స్ చెప్తున్న ఫ్యాకల్టీకి కూడా ఆ 30 మినిట్స్లో 30 క్వశ్చన్స్ చేయలేరు. మనం రాసియవచ్చు కంపల్సరీ. 30 క్వశ్చన్స్ కాదు అవి, 120 క్వశ్చన్స్ అవి. ప్రతి క్వశ్చన్లో 4 కాన్సెప్ట్లు ఉన్నాయి. సో అట్లా మనకి ఎగ్జామ్ హాల్లో అది వెరీ కామన్ కాబట్టి సో ఫస్ట్ మనం చదవంగా గట్టిగా చదవాలి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ అయింది ప్యారిస్లో కాదు, సో గ్రీస్లోని ఒలింపియా అని చెప్పేసి. వై? బికాస్ అంటే మనకి ఆధునిక ఒలింపిక్ స్టార్ట్ అయింది గ్రీసే కాబట్టి అక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం మళ్ళీ సో ప్యారిస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 100 రోజులు వివిధ ప్రదేశాలని ఒలింపిక్ జ్యోతి అయితే ఇన్ఫ్యాక్ట్ తిరుగుతూ ఉంటుంది. సో 17 నుంచి మనకి జూలై 26 వరకు 100 రోజులు అయితే అవుతుంది. కొన్ని అప్డేట్స్ మనకి ఏంటి, ఇవన్నీ ఒక ప్రశ్న వస్తుందండి. ఈ పేజ్ గుర్తుపెట్టుకోండి, ఈ 16 ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రశ్న వస్తుంది. సో మనం ఫస్ట్ చూస్తే ఈ పరుగుల ట్రాక్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఎక్కువ మనకి ఇటుక యొక్క ఎరుపు రంగులో ఉంటుందట. ఈసారి మాత్రము ఉదా రంగులో ఉంది అట, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రారంభ వేడుకలు మనకి ఒలింపిక్ స్టేడియం అని చెప్పిస్తుంటుంది. ఈ ప్యారిస్ లోపల చూస్తే మనకు స్టాడ్ డి ఫ్రాన్స్ అని చెప్పిస్తున్నది. ఇక్కడ కాకుండా ప్రారంభ వేడుకలు సీనే నది లోపల జరుగుతున్నాయి. డిఎస్సి వాళ్ళకి నది పట్టణం అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ప్యారిస్ నది అనేది, సో ప్యారిస్ నగరం అనేది సీనే నది ఒడ్డున ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి వాళ్ళకి కొన్ని ఫేమస్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా, 35 టాపిక్స్, అందులో వెరీ ఫేమస్ మనకి ఈ నది తీర పట్టణాలు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం మనకి 10,500 మంది అథ్లెటిక్స్ పడవని పరేడ్ చేస్తూ ఈ ప్రారంభ ఉత్సవాన్ని కండక్ట్ చేస్తారు. ఒక స్టేడియంలో కాకుండా అవుట్ సైడ్ స్టేడియం కాబట్టి సో మన ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి? గేమ్స్ వైడ్ ఓపెన్. అంటే ఇన్నర్లో కాకుండా అవుటర్లో అని చెప్పేసి అర్థం వస్తుంది కాబట్టి గేమ్స్ వైడ్ ఓపెన్ అని చెప్పేసి ఆ మోటోకి అనుగుణంగా ఈ ప్రారంభ వేడుకలు ప్యారిస్ మనకి కండక్ట్ చేస్తుంది. సో చూస్తే రష్యా, బెలారస్ కంట్రీసు ఇన్ఫ్యాక్ట్ తటస్థ ప్లేయర్గా హాజరవుతున్నారు. వై? బికాస్ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ దృష్ట్యా ఇన్ఫ్యాక్ట్ ఈ రష్యాకి సపోర్ట్ బెలారస్ కాబట్టి ఈ 2 కంట్రీస్ని బ్యాన్ చేయడం జరిగింది. అథ్లెటిక్స్కి అన్యాయం జరగకుండా వాళ్ళు పాల్గొనేలా తటస్థ ప్లేయర్గా వీళ్ళు హాజరవుతున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక పథకం గెలిస్తే గిట్ట సో రష్యా, బెలారస్ జాతీయ పథకం కాకుండా ఒలింపిక్ పథకాన్ని పట్టుకొని వాళ్ళు ఫోటోకి పోజ్ ఇస్తారు. సో నేషనల్ యాంథమ్ లాంటివి మనకి ఇక్కడ ప్రసారం కావు. నెక్స్ట్ 1900, 1924 అండ్ 2024లో 3 సార్లు ప్యారిస్ అనేది ఒలింపిక్స్ కండక్ట్ చేస్తుంది. లండన్ ఇంతకుముందు 3 సార్లు చేసింది కాబట్టి ప్యారిస్ కూడా మనకి 3 సార్లు చేస్తుంది. అది ఒక రికార్డ్ మనకి. నెక్స్ట్ మస్కట్ ఏంటి? ఒక టోపీ మనకి. వాస్తవంగా దీన్ని ఒలింపిక్ ఫ్రిజే అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఒలింపిక్ ఫ్రిజే ఇది ఫ్రిజియన్ టోపీ అని చెప్పేసి ఫ్రెంచ్ విప్లవానికి ఈ టోపీ స్ఫూర్తి అని చెప్పేసి పిలుస్తున్నాము. ఈ టోపీ ఎందుకోసం చూస్తే యాజ్ పర్ అఫీషియల్ ఒలింపిక్స్ యొక్క వెబ్సైట్ ప్రకారం మనకి మస్కట్ యొక్క మోటో ఏంటి, ఒలింపిక్ యొక్క మోటో ఏంటి, మనకి గేమ్స్ వైడ్ ఓపెన్. ఇది ఓవరాల్ మోటో. ఈ ఒలింపిక్ ఫ్రిజే, ఈ మస్కట్ యొక్క మోటో మనకి మోటో ఆఫ్ ది ఒలింపిక్, ఇది మనకి వెబ్సైట్లో ఉన్నదండి. కాబట్టి కంపల్సరీ ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఈ మోటో తెలుసు, మనం డిస్కస్ చేసినాం. మస్కట్ తెలియదు. మన ఒలింపిక్ సైట్లోకి వెళ్ళి చూస్తే మస్కట్ అని చెప్పేసి కొడితే ఒలింపిక్ ఫ్రిజే వచ్చింది. దాంతోపాటు మోటో ఆఫ్ ది ఒలింపిక్ ఫ్రిజే. సో ఈ ఇన్ఫ్యాక్ట్ మస్కట్కి మళ్ళీ మోటో ఉన్నది. ఏంటి అంటే అది అలోన్ వీ గో ఫాస్టర్, మనం ఒంటరిగా వేగంగా పోతాము. బట్ టుగెదర్ వీ గో ఫర్దర్, అంటే కలిసిమెలిసి మరింత వేగంగా ముందుకు పోతాము అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే ప్రపంచమంతా ఇప్పుడు విచ్ఛిన్నమైపోయింది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ అంటున్నాము, అజర్బైజాన్ వర్సెస్ అర్మేనియా అంటున్నాము, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇరాన్ అంటున్నాము, పాకిస్తాన్ అంటున్నాము, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అంటున్నాము. ఒకవైపు మనకి ఇన్ఫ్యాక్ట్
ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్లో భాగంగా మనకు ఇంకేం వస్తుందంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ సపోర్ట్ చేస్తూ మనకి హౌతీలు ఫ్రమ్ యెమెన్ అని చెప్పేసి అంటున్నాము, హిజ్బుల్లా ఫ్రమ్ లెబనాన్ అని చెప్పేసి అంటున్నాము. అట్లా అంతా విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి సో ఇండియా వర్సెస్ చైనా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటున్నాం మనం. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇండియా వర్సెస్ మల్దీవులు అని చెప్పేసి మనము ఆ ముయిజ్ వాడు వచ్చినప్పటి నుంచి ఇండియా అవుట్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. సో అట్లా విచ్ఛిన్నమైంది కాబట్టి విచ్ఛిన్నం కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ మోటో తీసుకోవడం జరిగింది అట. కాబట్టి ఇది మనం వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. అలోన్ వీ గో ఫాస్టర్ బట్ టుగెదర్ వీ గో ఫర్దర్ అని చెప్పేసి నువ్వు ఒంటరిగా వేగంగా ముందుకు పోతావు కానీ కలిసిమెలిసి వెళ్తే మరింత ముందుకు పోతావు అని చెప్పేసి చెప్పొచ్చు. సో మీ నాలెడ్జ్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని టిప్స్ మీకు తెలిసి ఉంటే షేర్ చేసుకోండి. ఆ టిప్స్ మీరు చెప్తే పక్క వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఏం రావు, సో మీకు మరింతగా గుర్తుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా పతాకధారి మన శరత్ కమల్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ చెఫ్ డి మిషన్ మనకి ఇక్కడ ఖాళీ ఎందుకు ఉన్నదంటే మనకు మేరీకోమ్ రాజీనామా చేసింది కాబట్టి, సో నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి మనకి చెప్పలేదు కాబట్టి ఖాళీ ఉన్నది. నెక్స్ట్ ఇండియా మనకు 36 ఒలింపిక్స్లో బిడ్ దాఖలు చేస్తుంది. 24 ప్యారిస్ అయితే 28 వచ్చేసి లాస్ ఏంజల్స్ ఫ్రమ్ యూఎస్ఏ, 32 ఒలింపిక్స్ మనకి బ్రిస్బెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మన ప్రశ్న వస్తుందండి కంపల్సరీ ఈ పేజ్ నుంచి ఒకటి. నెక్స్ట్ మరొక స్పోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నది ఆసియా ఛాంపియన్షిప్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం రాసినామంటే ఏమైంది అంటే వాస్తవంగా ఉజ్బెకిస్తాన్ అథ్లెటు ఫరీదా సోలియేవా అని చెప్పేసి ఉన్నది. సో మీకు కనిపించే రాస్తుంది ఇక్కడ కనిపించేలా ఫరీదా సోలియేవా. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈమె ఇన్ఫ్యాక్ట్ ఈమెకు సిల్వర్ వచ్చింది ఫస్ట్ అయితే ఈ ఆసియా ఛాంపియన్షిప్ లోపల సిల్వర్ వచ్చింది. ఉజ్బెకిస్తాన్ ఈమెది సిల్వర్ వచ్చింది. ఈమె డోప్ పరీక్షల్లో ఫెయిల్ అయింది కాబట్టి ఈ సిల్వర్ లాగేసుకున్నారు. అప్పుడు మనకి ఎవరికో బ్రాంజ్ వచ్చి ఉంటుంది కదా, ఆ బ్రాంజ్ వచ్చిన వ్యక్తికి ఏమైంది ఇప్పుడు సిల్వర్గా మారిపోయిండు. ఎవరు అతను మొత్తం మీద ఇన్ఫ్యాక్ట్ తన పేరు జపాన్ వ్యక్తి హరునా అని చెప్పేసి ఉన్నాడు. ఇది మనకు అవసరం లేదు. మనకేం అవసరం అంటే ఇప్పుడు ఈమె సిల్వర్ వచ్చి ఈ జపాన్ వాడికి కాంస్యం వచ్చినప్పుడు మన ఇండియన్ వ్యక్తి ఉంది కదా, సో అప్పుడు ఆమెకి 4th ప్లేస్లో ఉండే మహిళలది ఇది. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈమె ఫెయిల్ అయింది కాబట్టి ఈమె 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది కాబట్టి సో కాంస్యం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఐశ్వర్య మిశ్రా అని చెప్పేసి. ఐశ్వర్యం ఉంటే నీకు ఎలాగైనా వస్తుందని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం మీద మనకి సో 3వ స్థానం వచ్చి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేవరబుల్. ఒక డిస్ప్యూట్ ద్వారా మనకి పథకం వచ్చింది కాబట్టి సాటిస్ఫై కాకపోయినా మనకి ఎగ్జామ్లో అయితే ఆన్సర్ అయితే పెట్టాలి. ఐశ్వర్య మిశ్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఏముండే 4th ప్లేస్ ఉండే. నెక్స్ట్ మనకి 3 పుస్తకాలు వార్తల్లో ఉన్నాయండి. సో ఇందులో మనం 2 పుస్తకాలు డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఏంటి ఈ స్వాలోయింగ్ సన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం. మరొకసారి మనకి ఈరోజు వార్తల్లో వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ తెలుగు పేపర్లో వచ్చింది. లక్ష్మీ మూర్ధేశ్వర్ పూరి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈమె రాసిన పుస్తకము. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అని చెప్పేసి దువ్వూరి సుబ్బారావు. ఈ పుస్తకం మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. మరొకసారి ఇవాళ పేపర్లో వచ్చింది, దువ్వూరి సుబ్బారావు యొక్క ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి పేపర్లో వచ్చింది. ఇవి 2 కాకుండా మనకి కొత్త పుస్తకం ఏముందంటే నైఫ్ అని చెప్పేసి ఉంది. వెరీ ఫేమస్ ఇండో బ్రిటిష్ రచయిత సల్మాన్ రాయడం జరిగింది. ఈ పుస్తకంలో మనకి ఏముంటుందంటే ఈ సల్మాన్ రష్దీ మీద 2022లో కత్తి దాడి జరిగింది, దాని గురించి ఈ పుస్తకంలో ఉంది కాబట్టి నైఫ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఏది ఈ దాడి మనం డిస్కస్ చేసి ఉన్నాం, కరెంట్ అఫైర్స్ మనం క్లాస్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేసి ఉన్నాము. ఈ దాడికి కారణం ఏంటి అంటే సో ఒక ముస్లింలకి అగనిస్ట్గా పుస్తకం ఉంటుంది, సటానిక్ అని చెప్పేసి పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం కారణంగా ముస్లిం ప్రపంచానికి ఇన్ఫ్యాక్ట్ విరోధిగా మారిపోతాడు మన సల్మాన్ రష్దీ అని చెప్పేసి. సో అతని మీద మనకి ఫత్వా జారీ చేస్తారు చంపేయమని చెప్పేసి. ఈయన ఫేమస్ పుస్తకం ఏంటి మనకి అంటే మిడ్ నైట్ చిల్డ్రన్. సో ఇది బుక్ ప్రైజ్ కూడా ఇంతకుముందు గెలుచుకోవడం జరిగింది. ఈ 3 పుస్తకాలు వెరీ వెరీ ఫేమస్ అండి. ఇది మహిళల మీద కాబట్టి ఫేమస్, ఇది మనకి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కాబట్టి ఫేమస్, ఆర్బీఐ మాజీ గవర్నర్ ఫేమస్, ఇది వార్తల పుస్తకం కాబట్టి ఫేమస్. నెక్స్ట్ చూస్తే రిపోర్ట్స్ మనకి ఒక 2 రిపోర్ట్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ మనకు సో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు రద్దీగా ఉన్న చూస్తే మనకి హార్ట్స్ఫీల్డ్, జాక్సన్, అట్లాంటా అని చెప్పేసి యూఎస్ఏ, సెకండ్ దుబాయ్,
థర్డ్ డాలర్స్ ఫ్రమ్ యూఎస్ఏ. సో మా ఇండియన్ చూస్తే 10th ర్యాంక్ గోస్ టు ఇందిరాగాంధీ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ 9th ర్యాంక్ వస్తే ఈసారి 10th ర్యాంక్ రావడం అనేది రద్దీ దృష్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది ఒక వెబ్సైట్ వాస్తవంగా, దీన్ని వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సో ఇది కండక్ట్ చేస్తుంది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, ఇట్ ఈస్ ద వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. దీన్ని వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇది రిలీజ్ చేస్తుంది. ఇందులో ఏమున్నదంటే ఇండియాలో 2001 నుంచి 2023 మధ్యలో 2.33 మిలియన్ హెక్టార్ల ట్రీ కవర్ కోల్పోయింది, అంటే అడవిని కోల్పోయింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 2.33 మిలియన్ హెక్టార్స్ అని చెప్పేసి. ఈ ఎక్కువ లాస్ అనేది చూస్తే మనకు అస్సాంలో ఉన్నది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అస్సాం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ర్యాంక్ మనకి మిజోరం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఏఆర్పి. 3 సరిపోతాయి. సో 4-5 అని అవసరం అంటే అవసరం లేదు అని ఈ 3 రాష్ట్రాలు వరుసగా ఎక్కువ ఫారెస్ట్ అనేది లాస్ కావడము జరిగింది. సో రిపోర్ట్ ఎవరిస్తున్నారు, ఎంత భూభాగం కోల్పోయింది, ఫస్ట్ 3 రాష్ట్రాలు ఏంటి, సో నోట్స్లో ఉంటుంది, చూసుకోండి, కంపల్సరీ అధ్యయనం చేయండి. అది వెరీ ఫేమస్ రిపోర్టు. మరొక నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. సో 3 అనేది వెరీ వెరీ ఫేమస్ మనకి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అనురాగ్ కుమార్, ఒక్క నిమిషం అండి, అనురాగ్ కుమార్ అని చెప్పేసి సో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా వచ్చిండు. సో పేరు రాయాలి, వెరీ ఫేమస్ కాబట్టి. అనురాగ్ కుమార్, మాజీ ఐపీఎస్ ఐ థింక్. ఇతను సిబిఐ యొక్క జాయింట్ డైరెక్టర్గా వచ్చిండు. సో సిబిఐ డైరెక్టర్ ఎవరు, ఇది మీరు ఆన్సర్ చేయండి, మనం డిస్కస్ చేసి ఉన్నాము. సిబిఐ ఏ రకమైన సంస్థ, ఇది కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జస్టిస్ అనిరుద్ధ బోస్, సుప్రీంకోర్టు యొక్క మాజీ జడ్జి, మొన్ననే పదవి విరమణ అయ్యిండు లాస్ట్ 10 days బ్యాక్. ఇతను నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క డైరెక్టర్గా నియామకం పొందిండు. సిజేఐ నియామకం చేస్తారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క డైరెక్టర్గా అనిరుద్ధ్ బోస్ వచ్చిండు. సో నియామకం చేసింది ఎవరంటే మనకి సిజేఐ చేస్తారు. వాస్తవంగా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది సుప్రీంకోర్టు యొక్క సూచనల మేరకు పనిచేసే భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సంస్థ. ఇది ఫండింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మనకు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా 1993లో మనకి ఇది ఏర్పాటు అవుతుంది. మనకి రాయలేదు, బట్ మనకి పాలిటీ నోట్స్లో ఉంటుంది మీకు. సో ఒకసారి ఇది మీరు లేకుంటే ఇన్ఫ్యాక్ట్ నేను రేపు మళ్ళీ రూమ్కి పోయిన తర్వాత ఆ ఫోటో మీకు షేర్ చేస్తాను. ఏంటంటే ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, లోయర్ కోర్టు కాకుండా కొన్ని న్యాయ సంస్థలు అని చెప్పేసి ఉంటాయి. సో లా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, బార్ కౌన్సిల్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకుంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదా మనకు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, లేదా నల్సా కావచ్చు, సల్సా కావచ్చు. ఇవన్నీ మనకి వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటి హెడ్ క్వార్టర్లు కానీ ఇవి ఏ రకమైన సంస్థలు అని చెప్పేసి వాటి విధి కానీ మనకి ప్రశ్న వస్తుంది. కాబట్టి జనరల్గా నాకు తెలిసి పాలిటీ పుస్తకాల్లో ఉండదు, మనము కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు నోట్స్లో రాసుకోవాలి కంపల్సరీ. వెరీ ఫేమస్. సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా ఈ న్యాయంతో లింక్ అయి ఉన్న మనకి సంస్థలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని మనం రాసుకోవాలి నోట్స్ లోపల. అందులో ఇవన్నీ మనకి వస్తాయి. సో అందులో ఒకటి ఏంటి అంటే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. మనకి నోట్స్లో రాయలేదు ఇన్ఫ్యాక్ట్ మనకి మొత్తం మీద ఏదో అని. సో ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క డైరెక్టర్ని ఎవరు నియామకం చేస్తారంటే సిజేఐ చేస్తాడు. వై సిజేఐ అంటే నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క అడ్వైజరీ బోర్డుకి చైర్పర్సన్ ఎవరంటే మనకు సిజేఐ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి చేస్తాడు. మళ్ళీ ఈ సిజేఐ మనకి చూస్తే నల్సాకి ఇన్ఫ్యాక్ట్ ఏంటి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా కూడా వ్యవహారం చేస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే ఇది ఎట్లా అంటే ఇది ఒక అటానమస్ బాడీ అండి. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా 1993లో ఏర్పాటు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తుంది. సుప్రీంకోర్టు కింద ఇది పనిచేస్తుంది. జనరల్గా ఇది లాయర్స్కి ఈ న్యాయమూర్తులకి ట్రైనింగ్ ఇస్తుంది జనరల్గా. నెక్స్ట్ మనం చూస్తే లారెన్స్ వాంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సో ఎవరు? లారెన్స్ వాంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇతను సింగపూర్ యొక్క నూతన ప్రధానమంత్రిగా
వస్తున్నాడు మే మాసంలో. ఎందుకోసం అంటే మనకి లీ సియాన్ లూంగో అని చెప్పేసి రాజీనామా చేస్తున్నాడు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సింగపూర్ యొక్క అధ్యక్షుడి పేరేంటి? సో ఇండియన్ ఆరిజిన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద ఒక వ్యక్తి మనకి మహిళ వార్తల్లో ఉన్నది. సో చనిపోయిన మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఫంక్ అని చెప్పేసి అమెరికన్ మహిళ ఈమె ఈ టైటానిక్ ఓడ ప్రమాదం లోపల మరణించింది, అన్ఫార్చునేట్లీ ఉత్తర అట్లాంటిక్ సముద్రం లోపల. మరి ఎందుకు వార్తలు వచ్చిందంటే ఛత్తీస్గఢ్ లోపల వెనుకబడ్డ ప్రాంతము జంజాగిర్ చాంపా అని చెప్పిస్తున్నది. సో ఇక్కడ ఒక పాఠశాల స్థాపించినారు, ఇప్పుడే పనిచేస్తుంది కాబట్టి మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా మనం దీన్ని రాయడం జరిగింది. అది ఈరోజు కరెంట్ అఫేర్స్ కదా. ఇక్కడ నియామకాలలో ఈ బోస్ ఇంపార్టెంట్. ఈ 2 రిపోర్ట్స్ అనేవి కంటే ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ రిపోర్టు. ఈ 3 పుస్తకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. తర్వాత ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఫేమస్, ఈ బాలరాముడు ఇది కూడా ఫేమస్, గ్లాస్ స్కై వంతెన ఫేమస్. ఫేమస్ మీన్స్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి. ఈ అడ్వెంచర్స్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి ఆ తాషి నుంగ్షి పేరు గుర్తుపెట్టుకోవాలి, పదాలు అవసరం లేదు. కానీ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అంటే ఇక్కడ ఒకటి ఇన్ఫ్యాక్ట్ ఒకటే షాట్ ద్వారా 5 టైప్స్ బ్యాక్టీరియాలు చనిపోతున్నాయి. అట్లా కాకుండా ఆఫ్రికా కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ కాదు, ఇది ఎక్కువ మనకి ఎఫెక్టెడ్ కంట్రీ జాబితాలో ఉంటాయి ఆఫ్రికా దేశాలు అనేవి. వేరే కంట్రీస్ వ్యాక్సిన్ తయారు చేస్తే వాడుకుంటాయి, ఇక్కడ ఆఫ్రికా కంట్రీ డెవలప్ చేసింది కాబట్టి సో ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటున్నా. నెక్స్ట్ ఈ డాక్సిన్ లాంటివి మనకి జనరల్గా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. తొలి ఉమెన్ బిగ్యులర్ ప్లేయర్స్ శివాని, శ్వేత, నీషు. ఎస్, ఉమెన్స్ కాబట్టి డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ అపాయింట్మెంట్ వెరీ వెరీ ఫేమస్. ఇది మారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ ఎందుకు ఫేమస్ అంటే చైనా వర్సెస్ ఫిలిప్పీన్స్ వార్తల్లో ఉన్నప్పుడే ఫిలిప్పీన్స్ దగ్గరనే ఇది కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి జియో పాలిటిక్స్ దృష్ట్యా చైనాకి కాలింది కాబట్టి సో ఎగ్జామినర్కి ఈజీగా హైస్ లెక్క అనిపించి ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. జపాన్ ఆస్ట్రోనాట్ వెరీ ఫేమస్. సో మూన్ మీద ఫుట్ పెట్టే వ్యక్తి నాన్ అమెరికన్ ఫస్ట్ చూస్తే జపాన్ అని చెప్పేసి చెప్పొచ్చు. క్లిప్పర్ మిషన్ అనేది యూరోపా కోసం అని చెప్పేసి నాసా పంపించింది. ఎస్, ఇది మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఒకసారి సో మనం ఎట్లా చూడాలంటే ఇక్కడ మళ్ళీ ఏమో వచ్చింది ఒకటి ఆర్టికల్, వరల్డ్ మోస్ట్ ఇంప్రెసివ్ హెడ్ సైట్స్. సరే ఇప్పుడు చూస్తే మనము ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా టైప్ చేయాలి ఫస్ట్ మనం, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, మీకు ఎటువంటి ప్రీమియం అవసరం లేకుండా కూడా డబ్బులు చెల్లించకుండా కొన్ని ఆర్టికల్ చదవచ్చు. ఇందులో మీరు ఏం అవసరం లేదు, పేపర్ చదవద్దు, ఎక్స్ప్రెస్ అంతగా పేపర్ చాలా బాగా ఏమీ ఉండదు. ఎక్స్ప్లెయిన్ కాలం నొక్కండి. సో మీకు ఇక్కడ వెంటనే ఇట్లా వస్తుంది, 3 చుక్కలు నెక్కితే ఇది ట్రాన్స్లేట్ కదా, సో తెలుగులోకి వస్తుంది, తెలుగు భాషలో వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇక వీళ్ళు ఇది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ స్టార్ట్ అయింది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ పిహెచ్డి చేస్తుందండి దీని మీద, రైట్. మొత్తం మీద ఏ క్షిపణి వార్తల్లో ఉంటుంది అంతా ఇక్కడ ఇవన్నీ ఇట్లా వస్తాయండి ఆర్టికల్స్. మొత్తం మీద మనకి ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఫేమస్ రిపోర్ట్ ఇంకా మనకి ఎక్స్ప్రెస్ రాలేదు. సో ఇట్లా వస్తాయి, వీటన్నింటినీ డిస్కస్ చేస్తాం కంపల్సరీ. సో ఇట్లా వస్తాయనండి, ఇవి మనం చదువుకోవచ్చు. ఇన్ఫ్యాక్టు మీకు యూపీఎస్సీ అటువంటి యూపీఎస్సీ. సో ఇందులో మీకు చూడండి యూపీఎస్ కరెంట్ అఫైర్స్ వార్తలు అని చెప్పేసి వాస్తవంగా మనకి ఇక 16 డేట్గా ఇన్ఫ్యాక్ట్ ఇది సబ్జెక్టు వారి క్విజ్ చరిత్ర ఇచ్చిండు, సో సొసైటీ అని చెప్పేసి ఇచ్చిండు. ఇదేమో మెయిన్స్ మీద క్వశ్చన్స్ అని చెప్పేసి ఇట్లా వస్తాయండి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రీమియం ఆర్టికల్ మీకు ఓపెన్ కాదు, ప్రీమియం ఉంటే గిట్ట ఓపెన్ అవుతుంది. ప్రశ్న ఒకటి అని చెప్పేసి రామన్ ఎఫెక్ట్ మొత్తం మీద ఇది ఒకటి.
సో ఇవి రెండు ఇట్లా పరిచయం ఎట్లా ఉండాలి, శరీరం ఎట్లా ఉండాలి, బాడీ అని చెప్పేసి, వే ఫార్వర్డ్ అని చెప్పేసి మనకు కొద్దిగా క్లూ ఇస్తారండి, క్లూ ఇస్తారు ఎట్లా ఉండాలని చెప్పేసి క్లూ ఇస్తారు. ఇట్లా మనకు డైలీ 2 క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మెయిన్స్ కోసం బాగా పనికి వస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 15 నైట్ వచ్చిందండి నిన్న. సో మనం డిస్కస్ చేసినాము. సో ఇది ఇట్లా వస్తుంది, మళ్ళీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి వస్తుంది, ఇట్లా చదువుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి అన్నీ మనకు అవసరం లేదు. సో ఎంతవరకు అవసరం అంతవరకు మనం వాడుకోవాలి. ఓకే, ఇట్లా వస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ మనం ఎంతవరకు చూసుకోవాలి అంటే ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఒకటి, యూపీఎస్సీ ఒకటి, ఎక్స్ప్లెయిన్డ్ ఒకటి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది మనకి, ఇంకా యూపీఎస్సీలో చాలా వస్తాయి ఇట్లా. ఇది ఎక్స్ప్రెస్ అండి. నేను పేపర్ ఎక్స్ప్రెస్ చూడను, ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్ యూపీఎస్సీ మాత్రం చూసి వదిలేస్తాను. ఎక్కువ సమయం మనకి ఇక్కడనే దొరుకుతుంది, మెయిన్స్ కోసం అయితే చాలా దొరుకుతుంది. నెక్స్ట్ చూస్తే పిఐబి న్యూస్. మేబీ రేపు ఫెస్టివల్ కాబట్టి ఎక్స్ప్రెస్ వాడు ఏమైనా ఆఫర్ ఇస్తే గిట్ట ఆఫర్ ఇవ్వచ్చు. పిఐబిలో మనకి డైరెక్ట్ ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, హోమ్ ఆల్ ప్రెస్ రిలీజ్. చూడండి, ఇవాళ 16 మనకి 5 ఆర్టికల్స్ వచ్చినాయి. మనకి ఇట్లా చూడొద్దు, అంటే ఈ 5 ఆర్టికల్స్ మనం ఎప్పుడు చూడాలంటే రేపు చూడాలి. ఇప్పుడు ఈ 16 నాడు ఇంకా మనకి అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ రేపు పేపర్లో వస్తాయండి, ఇవన్నీ మనకి రేపు పేపర్లో వస్తాయి, రేపు పేపర్లో ఇవన్నీ వస్తాయి. అయితే ఈ 16 కరెంట్ అఫైర్స్ మనము 15 చూస్తాం. మనం 15 నాడు చూస్తే అన్ని ఆర్టికల్స్ అప్డేట్ అయి ఉంటాయి. 15 పిఐబి న్యూస్ 16 నాడు పేపర్లో వస్తుంది. ఈ 16 పిఐబి న్యూస్ రేపు మనం అధ్యయనం చేస్తాం, ఇవాళ చేయము. సో నిన్న మనకి 10 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఫేమస్ అండి, ఇది మన డస్ట్ లింక్ ఆల్రెడీ ఇది అధ్యయనం చేసినాము. ఉజ్బెకిస్తాన్ ప్లస్ ఇండియా మధ్య అని చెప్పేసి మళ్ళీ రాయలేదు, అందుకే మనం దీన్ని అధ్యయనం చేసినాం ఆల్రెడీ. ఇది మనం దీన్ని ఇన్ఫ్యాక్ట్ అధ్యయనం చేయాలి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గత ఇయర్లో ఎలా ఉన్నాయని చెప్పేసి, సో అందులో ఏ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఏ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా పెద్ద టేబుల్ ఇది. టేబుల్ మనం మొత్తం అధ్యయనం చేయాలి. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం అర్థం చేసుకుంటూనే అధ్యయనం చేయాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోపల బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఒక భాగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఓన్లీ వస్తువుల గురించి అధ్యయనం చేస్తుంది, సేవలు ఉండవు అందులో. సో మనం దీన్ని రేపు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అధ్యయనం చేయాలి. మన పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ సరిపోదండి, ఇదంతా చూడాలి. ఇంత పెద్దగా ఉంది కదా, సో ఓపిక్గా లింక్ వస్తుంది. ఈ లింక్ లోపల మనకి ఏముంటుందంటే, సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి 24 ఇయర్లో డాలర్స్ అండ్ రూపాయలలో ఉంటుంది. ఇది మనకు ఇక్కడ టేబుల్ ఏది అవసరం అంటే ఇది అవసరం అండి. ఇగో ఈ టేబుల్ అవసరం మనకి. ఇది ఇగో ఏప్రిల్ 23, 24 ఉందా, ఇవన్నీ ఏంటి ఎక్స్పోర్ట్స్. సో మనకి ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి టోటల్ ఎక్స్పోర్ట్స్ మనకి మొత్తం మీద. ఇందులో నువ్వు ఏం చేయాలి, సో మొత్తం 30 రకాల ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసినావు కదా, టాప్ 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో టాప్ 5 అని చెప్పేసి ఏవి ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి అయితే ఇంజనీరింగ్ గూడ్స్ అని చెప్పేసి మనకు ఎక్కువ ఉంటుంది. సో మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ చూసినాం కాబట్టి మళ్ళీ సేమ్ ఉంటుందండి, పెద్ద మారదు. ఇక్కడ ఉందండి. సో ఇది మనకు దాదాపుగా హైయెస్ట్ అయి ఉంటుంది ఇది జనరల్గా. అట్లా మనం టాప్ 5 ఇక చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏమున్నది 80 మొత్తం అట్లా ఉంటుంది. 80 నెక్స్ట్ 84, ఇగో 84 నెక్స్ట్. ఇది సెకండ్, ఇది పెట్రోలియం. నేను ఆల్రెడీ రిపోర్ట్స్ రాసినా కాబట్టి నా నోటికి వస్తుంది అనుకోండి. ఇట్లా మనము చూసుకోవాలి. మొత్తం ఇలా 5 వెతకాలి నేను ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందంటే వెతికిన ఆల్రెడీ, ఇదేమో రూపాయలలో మళ్ళీ దీన్ని అవసరం స్కిప్ చేయవచ్చు. ఇది ఇంపోర్ట్స్, మనకి ఇంపోర్ట్స్ వచ్చేసి సో ఇన్ఫ్యాక్ట్ దిగుమతులు అని చెప్పేసి మనం చూసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఉందిగా దీంట్లో ఇక్కడ చూసుకోవాలి. టాప్ 5 అని చెప్పేసి రాసుకోవాలి మనం, నోట్స్ అయిపోతుంది. ఇంకా మనకి ఇదే రిపోర్టు డీజీఎఫ్టీ సైట్లో మొత్తం పూర్తిగా ఉంది. సో బట్ మనకు అది ఎక్కువ పేజీలు ఉంది కాబట్టి దాన్ని అధ్యయనం మొత్తం చేసి సో ఒక టేబుల్ రూపంలో రాసుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి, సో విజిబుల్ అకౌంట్ అని చెప్పేసి, అదృశ్యం అని చెప్పేసి అంత రాసుకోవాలి. సో ఇది